అనేది 3 డిఫరెంట్ టైప్స్. ఇది కాకుండా రికార్డ్ అనేది కూడా ఉంది. రికార్డు మన ఆబ్జెక్ట్. సో దీస్ ఆర్ ఇది కూడా కలెక్షన్స్ అంటారు అనమాట. మళ్ళా టైప్స్ కూడా అంటారు. వీటిని ఇది ఒక సెట్ ఆఫ్ కలెక్షన్స్ అంటారు, ఇది వేరే సెట్ ఆఫ్ కలెక్షన్స్ అంటారు. టైప్స్ అనేది దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనా? సో కలెక్షన్స్ అంటే ఇవన్నీ ఎలా స్టోర్ అవుతాయంటే అసోసియేటెడ్ అరే ఇక్కడ కలెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్యుమెంట్ కట్టం అయిపోతుంది, నేను చెప్తాను. For the evaluation. These are integers are numbers. So దీన్ని nested arrays are indexed by tables అని అంటారు. ఇప్పుడు అంటారు indexed by tables అంటారు. మామూలుగా కింద ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు
ఇక్కడ చూడు ఎగ్జాంపుల్లో మనం కర్సర్ ఏం చేసాము కింద ఎగ్జాంపుల్స్ లాగా ఒక కర్సర్ డిఫైన్ చేసి కాలమ్స్ ని డిఫైన్ చేసి మనం టేబుల్ నుంచి తీసుకున్నాం. ఈ కర్సర్ వేరియబుల్ ఏంటి, కర్సర్ వేరియబుల్ కర్సర్ పేరేంటి C1 అని కర్సర్ పెట్టాం అవునా. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది కూడా కావాలి ఎంప్లాయీ. ఓకే లెట్ us take this example only. ఈ కర్సర్ పేరు తీసుకొని మనం సెలెక్ట్ ఎంప్లాయీ నెంబరు ఎంప్లాయీ నేమ్ సాలరీ సెలెక్ట్ చేసుకొని ఈ కర్సర్ వేరియబుల్ పెట్టుకొని చేస్తున్నాం అవునా జగదీష్. సో ఈ మెమరీ అనేది జస్ట్ దానిలాగానే టేబుల్ లాగా ఇక్కడ స్టోర్ అవుతుంది. కర్సర్ కి ఆ కాలం నేమ్స్ అన్ని డిఫైన్ చేసుకొని కాలం టేబుల్ లాగా ఒక క్రియేట్ చేసుకుంటారు ఈ ఎగ్జాంపుల్లో, ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో. సో ఇలా కాకుండా ఇప్పుడు ఈ కర్సర్ వేరియబుల్స్ ని మనం కాలం లాగా డిఫైన్ చేసి దాని కింద వాల్యూస్ ఎన్ని ఉంటే అన్ని వస్తాయి మనకి డేటా. ఇది ఒక టేబుల్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఒక కర్సర్ వేరియబుల్ పేరు ఉందా, కర్సర్ అనుకో ఈ పేరు ఉందా స్టోర్ అవుతుంది. ఇలానే ఇదేంది ఇట్స్ అ కైండ్ ఆఫ్ కలెక్షన్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కలెక్షన్. ఎందుకంటే కలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక రికార్డు కన్నా ఎక్కువ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడము కలెక్షన్ సెంటర్. బల్క్ గా ప్రాసెస్ చేయడం. సి లాంగ్వేజ్ లో వచ్చేసరికి అరేస్ అని విన్నావా కదా. అరే ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ ఎ టేబుల్ ఇన్ ఎ మెమరీ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్. సేమ్ అది అరే లాగానే. ఇక్కడ వచ్చేసరికి ఇంటర్నల్ గా మీరు సి లాంగ్వేజ్ లో పాయింటర్స్ విన్నావా, పాయింటర్స్ గుర్తున్నాయా? పాయింటర్స్ అంటే ఏంటి? గుర్తులేదా? ఓకే. ఇండెక్స్ ఇక్కడ మాత్రం ఐ ఈక్వల్ టు ఇండెక్స్ ఈక్వల్ టు 1. ఇది వచ్చేసరికి ఇండెక్స్ అనేది ఏ పెట్టాం ఏ సి జస్ట్ ఒక ఈ 3 వాల్యూస్ ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి ఈ ఎగ్జాంపుల్లో పాయింటర్స్ అంటే సి లాంగ్వేజ్ ఎలా ఉంటాయంటే ఇది మెమరీ అడ్రస్ అనమాట. మెమరీ యొక్క అడ్రస్. ఈ మెమరీ అడ్రస్ లో ఏం వాల్యూ స్టోర్ అయింది? 10 అనే వాల్యూ స్టోర్ అయింది. బి అనేది ఏంది? ఇది ఒక మెమరీ అడ్రస్. ఆ అడ్రస్ కింద 20 అనేది స్టోర్ అయింది. సి లాంగ్వేజ్ అంతే కదా పాయింటర్స్ అంటే. సి అనే అడ్రస్ లొకేషన్ లో 30 స్టోర్ అయింది. ఇప్పుడు నేను 30 రిట్రీవ్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా 30 ఎట్లా రిట్రీవ్ చేస్తాను? ఏంటి సి అనే అడ్రస్ లో నేను సి కన్నా రీడ్ చేస్తే ఆటోమేటిక్ గా వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ 2 థింగ్స్ కదా. ఇండెక్స్ ఉంది, ఇండెక్స్ బై టేబుల్స్. టేబుల్ అంటే నథింగ్ బట్ ఇది ఎంత ఈ నుంచి ఈ టేబుల్ ఆఫ్ ఏముంది? ఇది టేబుల్ ఆఫ్ నెంబర్స్. నెంబర్ ఇండెక్స్డ్ బై క్యారెక్టర్. నేను ఏబిసి పెట్టాను, ఏబిసి పెట్టచ్చు, క్యారెక్టర్ పెట్టచ్చు, క్యారెక్టర్ లెంత్ కూడా పెట్టచ్చు, దీనికి ఒక పేరు కూడా ఇవ్వచ్చు. అలాగా అర్థమైంది కదా. సో దీన్ని ఏమంటారంటే సి లాంగ్వేజ్ లో పాయింటర్స్ అంటారు.
జావా లాంగ్వేజ్ లో ఎలా ఉంటారంటే మ్యాప్స్ అంటారు దీన్ని. ఈ ఫస్ట్ దీన్ని మ్యాప్ ఫంక్షన్స్ అంటారు మ్యాప్. ఓకే, సో ఈ రకరకాలుగా ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక రకంగా అంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇండెక్స్ టేబుల్స్ అనేది దీనికి ఏమైనా లిమిట్ ఉందా మెమరీలో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చిన దాంట్లో మెటీరియల్లో ఇండెక్స్డ్ బై టేబుల్స్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పు డెఫినేషన్. ఇండెక్స్ బై టేబుల్స్ అనే డెఫినేషన్ ఎలా ఉంటుంది? Group of some integers. It is like it stores కానీ ప్రాసెస్ గ్రూప్ ఆఫ్ డేటా. It is of date, it is of number or integer or varchar character data types indexed by Tables. number, indexed by numbers or character. స్టోర్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ నేను నెంబర్స్ కి కింద క్యారెక్టర్ ఇచ్చాను. ఈ నెంబర్ కి ఈ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు, క్యారెక్టర్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నెంబర్స్ అయిన అడ్రస్ ఉండొచ్చు, క్యారెక్టర్ అయిన అడ్రస్ ఉండొచ్చు. ఓకేనా? కానీ డేట్ గా పెట్టలేము. డేట్ గా స్టోర్ చేసుకోవాలి. అది ఇండెక్స్ బై టేబుల్స్ వాడతారు. అంటే ఏది ఇక్కడ అడ్రస్ ఉంది కదా, అడ్రస్ అనేది పాయింటర్స్ అడ్రస్ ఏబిసి అనేది మనము నెంబర్ గానే పెట్టచ్చు, క్యారెక్టర్ కైనా పెట్టచ్చు. కానీ డేటా టైప్ ఉంది కదా, అది వాడకూడదు. ఓకే, సో ఇప్పుడు సింటాక్స్ చూస్తాం ఎట్లా డిఫైన్ చేస్తారు. ఏంటి అంటే టైప్స్ అంటే ఏంటి? టైప్ అనేది ఒక డేటా టైప్. ఒక డేటా టైప్ which is like acts like a arrays. array అంటే గ్రూప్ ఆఫ్ డేటా కదా. మనము సి లాంగ్వేజ్ లో అరేస్ అని ఎలా పిలుస్తాము, అలాగనే టైప్ అనేది కూడా ఇక్కడ ఈ లాంగ్వేజ్ లో వాడతాం. టైప్ ఇస్ నథింగ్ బట్ లైక్ యాక్ట్స్ లైక్ అరేస్ లాగానే ఇది కూడా. ఇప్పుడు మనము ఎట్లా డిఫైన్ చేస్తాము ఈ నెస్టెడ్ టేబుల్స్ అరేస్ ని? ఎట్లా అంటే టైప్ ఎట్లా డిక్లేర్ చేయాలా, ఎట్లా డిఫైన్ చేయాలంటే నేను ఫీల్డ్ సింపుల్ ఇక్కడ రాయడం కన్నా ఆల్రెడీ ఎంప్లాయ్ టేబుల్ ఉంది, దాని ప్రకారంగా మనం చేద్దాం. ఎగ్జాంపుల్ తీసుకొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ ఎంప్లాయ్ టేబుల్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ ఉంది కదా, ఎంప్లాయ్ నేమ్ అనేది అడ్రస్ గా పెట్టుకొని, అది మెమరీ అడ్రస్ గా పెట్టుకొని దాని వాల్యూస్ వచ్చి మనము ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ అన్ని ఏంటి ఈ మెమరీలో స్టోర్ చేసుకుంటాం. ఇదంతా శాలరీ. ఓకే, అండ్ ఇక్కడ ఇది అడ్రస్ వచ్చి నేమ్, ఎంప్లాయ్ నేమ్. అంటే ఈ అడ్రస్ కి అసోసియేషన్ ఉంది కదా. ఈ ఎంప్లాయ్ నెంబర్ ఎంప్లాయ్ నేమ్ కి అనే ఎంప్లాయ్ నేమ్ కి అడ్రస్ శాలరీ వచ్చి ఇక్కడ ఇది అనే దానికి అడ్రస్ వచ్చి 200 వాల్యూ శాలరీ అనేది ఇక్కడ 200 స్టోర్ చేస్తాం. ఇక్కడ ఒకదానికి 1-to-1 రిలేషన్ ఉంది కదా. ఒక్కొక్క మెమరీకి ఒక వాల్యూ ఉంది, ఒక్కొక్క అడ్రస్ కి ఒక వాల్యూ ఉంది. ఇది నథింగ్ బట్ ఇట్స్ ఇంటర్నల్ గా ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం చూసాము టేబుల్లో
కాలమ్స్ ఉంటాయి, డేటా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వెర్టికల్ రిలేషన్ ఉంది చూసావా? వెర్టికల్ కానీ హారిజంటల్ రిలేషన్ ఎప్పుడు చూసామా? వర్టికల్ గా మనం స్టోర్ అవుతుంది డేటా, అవునా? ఇక్కడ స్టోర్ అవుతుంది. కానీ ఈ డేటాకి ఈ ఎంప్లాయ్ నేమ్లో ఎంప్లాయ్ నేమ్ అంటే ఇవి మాత్రమే వస్తాయి, అంటే వెర్టికల్ గా. హారిజంటల్ రిలేషన్ ఎప్పుడున్నా చూసామా? టేబుల్లో డేటా కానీ డేటా స్టోరేజ్కి ఒకదానికి అంటే ఇక్కడ మనకు ఈ రో అనేది మనం మొత్తం చూసి ఇదంతా కలిపి ఒక ఎంప్లాయీ నేమ్, ఒక ఎంప్లాయీకి అని మనం డిఫైన్ చేసుకున్నాం, మనకు తెలుసు. కానీ ఈ ఎంప్లాయీకి సంబంధించింది 200 అని మనకు రిలేషన్ ఉంటుంది చూసావా? మనము చిన్నప్పుడు ఎట్లా అంటే ఒక మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ లో ఎలా మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక మల్టిపుల్ చాయిస్ లాగా ఉంటుంది చూసావా? ఒక వాల్యూస్ ఇస్తారు, ర్యాండమ్ గా ఇస్తారు. ఇటు సైడ్ వచ్చేసరికి దాని రిలేటెడ్ వాల్యూస్ ఉంటాయి. దానికి ఒక పెన్సిల్ తో మనం డ్రా చేస్తాం. ఈ పేరుకి ఈ శాలరీ ఎంత అని మనం డ్రా చేస్తాం కదా పెన్సిల్ లాగా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, బట్ ఈ కలెక్షన్స్ ఇది వాడతారు. సో ఇప్పుడు అంటే ఈ అడ్రస్ కి ఎంత వాల్యూ ఉందనేది ఇది ఆటోమేటిక్ గా స్టోర్ అవుతుంది. ఈ అడ్రస్ కి అసైన్ చేసేస్తే ఆటోమేటిక్ గా స్టోర్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈ నెస్టెడ్ టేబుల్స్. ఈ నెస్టెడ్ టేబుల్స్ మనము ఎట్లా డిఫైన్ చేస్తాం అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా రాద్దాం. ఇక్కడ ఒక అనానమస్ బ్లాక్ రాస్తాం. డిక్లేర్ బిగిన్ ఎక్సెప్షన్ then others then and పెట్టేస్తాం. bms underscore output underscore అసైన్మెంట్స్ ఏమైనా చేసావా జగదీష్? లేదు సార్. ఖాళీ టైంలో ఇప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నీకు గుర్తుండిపోతుంది. the data for associated arrays. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ నా ఎగ్జాంపుల్లో నేనేం చేస్తాను, ఈ ఎంప్లాయీ నేమ్ ఉందిగా, ఈ ఎంప్లాయీ నేమ్కి ఇక్కడ సాలరీ నేను స్టోర్ చేస్తాను. లేదు ఈ ఎంప్లాయీ నెంబరే తీసుకున్నామండి, ఇదేనే ఎంప్లాయీ నేమ్. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వేరేగా ఉంది కాబట్టి ఇటువంటి మనము తీసుకోవాలి చేయాలి. ఓకే, ఇదే తీసుకున్నాం లేండి. అంటే ఇక్కడ వాల్యూస్ వేరే నేను టెస్టింగ్ కోసం ఒకసారి డేటా ఇన్సర్ట్ చేశాను. మామూలుగా ఇట్లా ఉండకూడదు. ఓకే, టెస్టింగ్ కోసం అని. సో ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాం లేదా డిలీట్ చేస్తామండి వాల్యూస్ని మానిపులేట్ చేస్తాం. ఇక్కడ నేనేం చేశానంటే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను, లాగిన్ అకౌంట్ యూజర్ స్కీమా. కిందసారి ఎగ్జాంపుల్లో కొన్ని పర్మిషన్స్ లేకుండా డిలీట్ చేయని కదా పాస్వర్డ్, అందుకని సిస్ ఇస్ ద ఓనర్ అని నాకు వచ్చింది కాబట్టి. సో లెట్ us టేక్ దిస్ ఓన్లీ ఎగ్జాంపుల్, అదే చేద్దాం. ఓకే, ఇది 2 వాల్యూస్ తీసుకున్నాం, ఏ అనేది ఇది ఒకటి తీసుకున్నాం, 3 వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనము అసోసియేటెడ్ అనేది డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేస్తామంటే అసోసియేటెడ్ ఎలా అంటే టైప్ నేమ్ టైప్ ఇక్కడ ఏం చేద్దాం, పేరు ఏ అనమాట, ఏ అండర్స్కోర్ ఎంప్లాయీ సాలరీ is table of
టేబుల్ ఆఫ్ ఏమైనా టేబుల్ ఆఫ్ అంటే ఇట్స్ టేబుల్ ఆఫ్ ఇది నెంబర్స్ క్యారెక్టర్సా టేబుల్ ఆఫ్ ఏ సినారియోలో టేబుల్ ఆఫ్ ఈ వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం సాలరీ అనేది స్టోర్ చేస్తున్నాం సాలరీ ఇస్ ఆఫ్ విచ్ డేటా టైప్ Number. ఈఎంపి డాట్ సాలరీ అని రాసుకోవచ్చు లేకపోతే నెంబర్ అని పెడతాం నంబర్ indexed by varchar 2 of length in specify చేయాలి ఇది ఎంత క్యారెక్టర్స్ 250 క్యారెక్టర్స్ ఉన్నాయి 240 ఎగ్జాంపుల్ అంటే ఏంటి ఇండెక్స్డ్ బై varchar 2 లెంత్ అంటే ఏంటి ఎంప్లాయీ నేమ్ ఉంది కదా ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఈ ఫీల్డ్ యొక్క డేటా టైప్ యొక్క లెంత్ ఈఎంపి నేమ్ ఉంది కదా ఈఎంపి నేమ్ యొక్క లెంత్ ఇది ఈ కాలం యొక్క లెంత్ ఎలా కనుక్కుంటాము జస్ట్ డిస్క్రైబ్ చేసాం కదా డిస్క్రైబ్ చేస్తే మనకు తెలుస్తుంది ఈఎంపి అంటే దీనికన్నా పెంచకూడదు యాక్చువల్గా అవునా ఇక్కడ చూడు ఈ ఎంప్లాయీ నేమ్ varchar 255 క్యారెక్టర్స్ ఉంది 255 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే ఏంటి ఇండెక్స్డ్ బై ఇప్పుడు టేబుల్ ఆఫ్ సాలరీ ఇస్ నథింగ్ బట్ ఏది డేటా టైప్ నంబర్స్ కాబట్టి ఇండెక్స్డ్ బై ఏంటి అంటే మనం ఏం చేసాము varchar 240 అని పెట్టాము 240 అంటే ఏంటి 240 ఎందుకు పెట్టాలా ఏది యొక్క లెంత్ Character. Name. ఇక్కడ అడ్రస్ ఉంది కదా మనకు అడ్రస్ అనే ఒక పేరు ఉంది కదా ఏ అనేది ఈ ఏ అనే వాల్యూ 250 క్యారెక్టర్స్ కన్నా మించకూడదు 240 ఈ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాము 240 క్యారెక్టర్స్ ఏ అనేది ఒక క్యారెక్టర్ కదా ఒక వాల్యూ కదా ఒకటి కదా అంటే ఒక క్యారెక్టర్ అట్లా 240 క్యారెక్టర్స్ మనం ఇక్కడ స్పెసిఫై చేసాం కదా 240 కన్నా మించకూడదు అన్నట్టు అర్థమైంది కదా ఓకే అది ఏ దేంట్లో ఉంటుంది ఈ వేరియబుల్లో ఉంటుంది ఇది మామూలుగా మనం జనరల్గా నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే దీన్ని ఒక డేటా టైప్ని మనం డిఫైన్ చేసాం ఒక పేరు పెట్టాం ఓకే ఇప్పుడు మామూలుగా కౌంటర్ అని పెడదాం కౌంటర్ ఒక వేరియబుల్ పెడదాం ఆఫ్ నెంబర్ డేటా టైప్ డిఫాల్ట్ గా ఈక్వల్ టు 0 అని లెంత్ పెట్టేసి మనం డిఫైన్ చేసాం ఓకే ఇక్కడికి వచ్చేసరికి మనకు ఇక్కడ డేటా టైప్ అనే ఒక టైప్ క్రియేట్ చేసాం కదా అంటే నెస్టెడ్ అరే మనము డిఫైన్ చేసాం అవునా నెస్టెడ్ అనేది ఏమని పెట్టాము పేరు ఏం పెట్టాము ఇది నెస్టెడ్ అనే పేరు ఇది ఈ వేరియబుల్లో పెట్టాము అంటే ఇట్లా ఇండెక్స్డ్ బై నెస్టెడ్ అనేది దీన్ని ఏమంటారంటే ఇంకొక పేరు కూడా అనొచ్చు ఇంకో పేరు కూడా ఉంది ఏం పేరు అది ఇండెక్స్డ్ బై టేబుల్స్ అంటారు ఇలా కూడా ఇది పేరు కూడా అంటారు ఇక్కడ అంటే ఇక్కడ మనం లెంత్ స్పెసిఫై చేసాం కానీ ఇక్కడ మనమేం లెంత్ స్పెసిఫై చేసామా 100 అలా అని పెట్టామా లేదు దాని అర్థం ఏంటి అంటే ఎన్ని నెంబర్ స్టోర్ చేసుకోవచ్చని అంటే ఇక్కడ మెమరీ ఉంది కదా వాల్యూస్ ఉంది కదా ఇక్కడ లిమిట్ ఉందా మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ 9 ఉన్నాయి వాల్యూస్ 9 కన్నా మించినాయా మనకు ఎంతకన్నా ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చా 100 వాల్యూస్ పెట్టుకోవచ్చా స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా ఇప్పుడు 9 వాల్యూస్ ఉన్నాయి జగదీష్ 9 కన్నా మించి చేసుకోవచ్చా లేదా లేదు సార్ ఆ టేబుల్లో అంతవరకు అంతవరకు లేదు ఇక్కడ మనం ఎక్కడ లెంత్ స్పెసిఫై చేసామా దీంట్లో ఏమన్నా లేదు సార్ చేయలేదు సార్ చేయలేదు ఎక్కడ చేసాము ఈ మెమరీ అడ్రస్ మాత్రమే పెట్టాం ఇండెక్స్డ్ బై ఇక్కడ ఇండెక్స్ ఉంది కదా
ఇది మాత్రమే స్పెసిఫై చేశాను లిమిట్. అంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్యారెక్టర్స్ అడ్రస్ క్యారెక్టర్స్ ఇది ఒక కాలం టేబుల్ కాలం యొక్క లాగా చేసాము. అంటే ఈ విధంగానే చేయొచ్చు, ఇంకొక విధంగా కూడా చేయొచ్చు, ఇలా డిఫైన్ చేయొచ్చు. ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు నేను ఈ టేబుల్ నెంబర్ ఉంది కదా, దీనికి మనకి ఈజీ అండర్స్టాండింగ్ కోసము మనం ఈ విధంగా రాయకూడదు. ఎంప్లాయీ డాట్ సాలరీ పర్సంటేజ్ టైప్ అని డిఫైన్ చేయాలి. అవునా? అంటే ఏంటి, ఈ వాల్యూస్ ని మన టేబుల్ ఆఫ్ సాలరీ అనే వాల్యూస్ దీంట్లో స్టోర్ అవుతుంది. ఇండెక్స్డ్ బై వాట్? ఈఎంపీ డాట్ ఈఎంపీ నేమ్ పర్సంటేజ్ టైప్. ఓకే, ఈ విధంగా పెడుతున్నాం. ఓకే, ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు. ఏది కరెక్ట్ మెథడ్? ఇదా లేకపోతే ఇదా? ఫస్ట్ వన్ సార్, ఇది ఫస్ట్ వన్. ఫస్ట్దా? ఇదా ఇదా? ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ కూడా కరెక్టే, కానీ బెస్ట్ మెథడ్ ప్రాక్టికల్ మన కరెక్ట్ మెథడ్ వచ్చి ఇదే. సెకండ్ ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉంటే ఏం డేటా టైప్ అనేది మనము నువ్వు చెప్పింది కరెక్టే, కాకపోతే చేయాల్సిన అవసరం లేకుండా మీనింగ్ఫుల్ గా మనం పెట్టుకోవడం కోసం ఈ విధంగా పెట్టొచ్చు. ఇదే అంటే దీని యొక్క ఇప్పుడు మనకు ఇక్కడ డిఫైన్ చేస్తాము, కానీ ఇది ఏం డేటా టైప్ అనేది మనం ప్రతిసారి మనం వెళ్ళి వెతికి చెక్ చేసుకోవాలి. అవునా? ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలా రాసామనుకో డైరెక్ట్ గా ఏం డేటా టైప్, ఓహో దీంట్లో నెంబర్ ఉంటుంది, దీంట్లో క్యారెక్టర్ ఉన్నాయి, ఈజీగా. మనకు కావాల్సింది ఏంది, వాల్యూ స్టోర్ చేసేటప్పుడు కానీ ఇది ఏం డేటా టైప్ అనేది స్పెసిఫిక్ గా క్లియర్ గా ఉంటే మనకు ఈజీ మెథడ్. ఈ ఫస్ట్ మెథడ్ కరెక్ట్, కాకపోతే కరెక్ట్ గా మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు అనుభవం కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా రాయాలి. యాక్చువల్గా జనరల్ అయితే ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి నేను ఇదే జస్ట్ కమెంట్ లో పెడతాను. ఓకే, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ఇప్పుడు మనము ఒక టైప్ అనే పేరు మీద డిఫైన్ చేసాం, అంటే నథింగ్ బట్ ఒక పేరు. ఏది? దిస్ వాట్. మనము ఒక దానికి యాక్చువల్ వేరియబుల్ ఏం పెట్టాము, ఇది ఒక పేరు ఇచ్చాం, అంటే టేబుల్ పేరు ఇచ్చాం. అవునా? ఈ టేబుల్ కి మనం we need to create a kind of sub type అంటే ఎలాగా, C underscore EMP salary data అని is of which data type? ఇక్కడ మనం నెంబర్ అని పెట్టాం కదా, నెంబర్ అనేది who has given this? Oracle డిఫైన్ చేసింది. అవునా? Oracle అండ్ డేటా టైప్ డిఫైన్ చేసింది కాబట్టి మనం డైరెక్ట్ గా వాడుతున్నాం. కానీ మనము అసోసియేటెడ్ కలెక్షన్స్ డిఫైన్ చేసినప్పుడు ఫస్ట్ మనము ఇది డిఫైన్ చేయాలి. మనం డేటా టైప్ అనేది ఇది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ మనం రాసుకుంది కదా, మనం డిఫైన్ చేసింది కదా. దీస్ ఆర్ కాల్డ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటారు. అర్థమైందా నీకు? మామూలుగా నెంబరు, క్యారెక్టర్, క్యార్, డేట్, ఇవన్నీ టైం స్టాంప్ ఇవన్నీ అనేది ఆటోమేటిక్ గా Oracle డిఫైన్ చేసింది కాబట్టి మనం ఒక వేరియబుల్, ఇది ప్రోగ్రామ్ వేరియబుల్ పెట్టుకొని మనం ఏం డేటా టైప్ అని మనం వాడుతున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మన యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటే ఏం డేటా టైప్? ఇదంతా కలిపి ఇది మనం డేటా టైప్ మనం డిఫైన్ చేసాం. ఏమని డిఫైన్ చేసాం ఇక్కడ? ఈ అరే ఇది ఒక డేటా టైప్. ఏం డేటా టైప్ అంటే ఇట్ విల్ స్టోర్ ద వాల్యూస్ ఆఫ్ నంబర్స్ ఇండెక్స్డ్ బై char అని చెప్పేసి ఈ డేటా టైప్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనము లోకల్ వేరియబుల్, ఇది ప్రోగ్రామ్ వాడే వేరియబుల్ కదా, ఈ వేరియబుల్ దీని లాగానే ఇది వేరియబుల్ అక్కడ డిఫైన్ చేశాను. అప్పుడు ఈ దీని డేటా టైప్ ఏం రాయాలి, నేను ఎలా రాయాలా, ఏమని పెట్టాలి ఇక్కడ? ఏమని డిఫైన్ చేయాలా? సబ్ టైప్ డిఫైన్ చేయాలి. ఇది ఒక వేరియబుల్, ప్రోగ్రామ్ వేరియబుల్ నేను పెట్టుకున్నా. ఇది నేను డేటా టైప్ ఇవ్వద్దా? డేటా టైప్ ఇవ్వాలి కదా. ఏమని ఇవ్వాలా నేను? ఈజ్ అని కాదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? కాదు, ఇది ఉంది కదా, ఇది డేటా టైప్ మనం డిఫైన్ చేసాము చెప్పా కదా.
ఇది ఒక డేటా టైప్ డిఫైన్ చేశాము, దాని యొక్క ఇది లోకల్ వేరియబుల్. ఇది టు క్రియేట్ సబ్ టైప్ కాపీ అని పెట్టి ఇలా పెట్టి ఇవ్వాలి. అని అర్థం ఏంటి, ఇది యాక్చువల్ గా ఇది కళ్ళు ఇది లేదనుకో, ప్రస్తుతానికి ఇది లేదనుకో మనం ఏం చేస్తాము, లోకల్ వేరియబుల్ అనేది ప్రోగ్రామ్ వేరియబుల్ v_ కానీ n_ కౌంటర్ అని పెడతాం కదా, మనం కాసేపు n_ కౌంటర్ అని పెడతాం. అవునా, అంటే ఏంటి, మనం డిఫైన్ చేసిన వేరియబుల్ పేరు, అది ఏం డేటా టైప్, అది ఏం డేటా టైప్, అది నెంబర్ అండి. ఎవరు ఇచ్చారు, ఒరాకిల్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఇది ఎవరు, ప్రీ డిఫైన్, దీస్ ఆర్ కాల్డ్ ప్రీ డిఫైన్ డేటా టైప్స్, దట్ ఈస్ గివెన్ బై ఒరాకిల్. అవునా, ఒరాకిల్ వాళ్ళు ఇచ్చారు. అవునా, ఇక్కడికి వచ్చేసరికి మన వరకు వచ్చేసరికి ఏంటి, మనం యూజర్ డిఫైన్ చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం. ఏం డేటా టైప్ అది, ఈ పేరు మీద ఇక్కడ ఈ పేరులో ఏం డేటా టైప్, ఏం వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది, ఈ సాఫ్ట్ నెంబర్ ఇండెక్స్డ్ బై varchar 2. ఓకే, క్యారెక్టర్ అని ఈ పేరు మీద డిఫైన్ చేసాం. ఇదే మనకు డేటా టైప్ ఏమైనా ఇక్కడ ఇవ్వాలా, దీని యొక్క డేటా టైప్ ఏది ఉందో అదే ఇక్కడ ఇవ్వాలి. మీకు అర్థమైందా? అప్పుడు మనం ప్రోగ్రామ్ వాడే వేరియబుల్ ఇది వాడతామా, లేకపోతే ఇది వాడతామా, ప్రోగ్రామ్ వేరియబుల్ ఏది, ఇది వాడతామా, C_ వాడతామా, A_ వాడతామా, కాదు, తప్పు అర్థం చేసుకుంటున్నాం మనము. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది 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 వదిలే, లీవ్ ఇట్ దిస్, ఇది మర్చిపో. ఓకే, నీ కాన్సెప్ట్ అర్థం కదా. ఇక్కడ n_ కౌంటర్ అనేది పెట్టుకున్నాం. అవునా, ఇదేంటిది, ఇది వేరియబులా కాదా, వేరియబులా, ఇదేంటిది డేటా టైప్, ఇదేంటిది అసైన్ చేస్తున్నా వాల్యూని. అంటే ఈ వేరియబుల్ కి వాల్యూ, ఇనిషియల్ వాల్యూ ఏం పెట్టాను, 0 పెట్టాను. అంటే నేను ఇక్కడ బిగిన్ తర్వాత ఏం రాయాలి, నేనేం రాయాలా, C అనే వేరియబుల్, ఈ వేరియబుల్ పేరు పెట్టి, అవునా, C అని ఈక్వల్ టు పెట్టి ఈక్వల్ టు 0 అని పెట్టాను. ఓకే, దాని అర్థం ఏంటి, ఈ వేరియబుల్ నేను వాడతాను, కానీ నేను ఎలా రాస్తాను, నంబర్ నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఇట్లా పెట్టాలని అంటున్నావు. ఏది కరెక్ట్, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఫస్ట్ కరెక్ట్, సెకండ్ ఎందుకు కరెక్ట్ కాదు, ఓన్లీ డేటా టైప్ ఇచ్చి మన డేటా టైప్ నీకు అర్థమైందా? ఈ ప్రోగ్రామ్ లో నేను ఇది వాడాలా, లేకపోతే ఇది డేటా టైపు, ఓకే, ఇది వేరియబుల్, ఓకే, వేరియబుల్ ఇచ్చారు ఫస్ట్. ఇది దీన్ని ఏమంటారంటే సబ్ టైప్స్ అంటారు, అన్న మామూలుగా పేరు సబ్ టైప్స్ అంటారు. నేను డైరెక్ట్ గా ఇది వాడకూడదు ప్రోగ్రామ్ లో, అర్థమైందా? నేనే వాడాలా, ఇది ఈ కాన్సెప్ట్ ని ఎక్కడే కానీ, ఏ బుక్ లో కానీ ఎక్కడ కానీ రాయరు. అందరూ ఏమంటారు, ఈ సబ్ టైప్ ఇట్లా వాడాలి, ఈ టైప్ అంటే ఇట్లనే వాడాలంటారు. కానీ ఎందుకు వాడాలా అనేది ఎక్స్ప్లెనేషన్ ఎవరు చెప్పరు, సరిగ్గా చెప్పరు. నువ్వు ఆల్రెడీ వర్క్ చేసి దాని గురించి మొత్తం అధ్యయనం చేసి చెప్తావు తప్ప ఈ డెఫినేషన్ చెప్పరు. ఎందుకు వాడతామంటే ఇది రీజన్. ఇది ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్, ఇది యూజర్ డిఫైన్డ్. మనం చేసాం, మనం పెట్టుకున్నాం పేరు, వాళ్ళు ఇవ్వాల, మనం పెట్టుకున్నాం కదా పేరు. దీని డేటా టైప్ మనం డిఫైన్ చేసుకున్నాం. ఏం టేబుల్ ఆఫ్ నెంబర్ అనే బదులు నేను క్యారెక్టర్ పెట్టుకుంటా కదా, ఇది ఇండెక్స్ బై నెంబర్ పెట్టుకుంటాను. దాని అర్థం ఏంటి, మనం డిఫైన్ చేసుకుంటున్నాం ఏం కావాలని, ఏం పెట్టాలన్నది. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ నెంబర్స్ ఇండెక్స్ పెట్టుకొని వాల్యూస్, ఇక్కడ వాల్యూస్ ఉంది కదా, ఈ వాల్యూస్ నేనేం చేస్తాను, క్యారెక్టర్ పెట్టుకుంటాను. పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఇండెక్స్ చూసావా, ఇక్కడ ఇండెక్స్ ఎప్పటికీ కానీ డూప్లికేట్ వాల్యూ ఉండకూడదు.
ఇక్కడికి వచ్చేసరికి వాల్యూస్ మాత్రం డూప్లికేట్ ఉండొచ్చు, కానీ ఇండెక్స్ అనేది డూప్లికేట్ ఉండకూడదు. అందుకే మనం రాసే ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనం ఈ నెక్స్ట్ ఇండెక్స్ బై టేబుల్స్ వాడాలా లేకపోతే నెక్స్ట్ టేబుల్ వాడాలని మనం డిఫైన్ చేసుకోవాలా, జాగ్రత్త వాడాలా చేసేటప్పుడు. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ కానీ ఏ కౌంటర్లు కానీ ఇప్పుడు సేమ్ వాల్యూ నేను ఇక్కడ ఈ బదులు ఏ పెట్టాను అనుకో, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటే ఇది వస్తుందా ఇది వస్తుందా, కావాల్సిన ఒకటే కదా, 1-to-1 రిలేషన్ మాత్రమే మెమరీ అడ్రస్ కూర్చొని. అప్పుడు అందుకనే we should not define the duplicate values in this one. ఇప్పుడు అందుకే నేను ఈ ఎంప్లాయ్ టేబుల్లో ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్లో డేటా ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి సేమ్ వాల్యూ పెట్టాను అనుకో, నాకు ఎంప్లాయ్ నేమ్ అనేది పేరు ఉన్నది, ఎంప్లాయ్ పేరు అనేది సేమ్ పేరు ఉన్న వాళ్ళు జగదీష్ అని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకరే ఉంటారా లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకరికన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలా? ఇండెక్స్ గా పెట్టుకోవాలా క్యారెక్టర్ ని లేకపోతే వాల్యూస్ గా పెట్టుకోవాలా? వాల్యూస్ గా పెట్టుకోవాలి. ఇక్కడ వాల్యూస్ ఏంది? ఎంప్లాయ్ నేమ్ పెట్టుకొని ఎంప్లాయ్ నెంబర్ యూనిక్ కాబట్టి ఒకే ఎంప్లాయ్ నెంబరు అందరికి ఇవ్వరు కదా, ఇక్కడ మాత్రం మారుతుంది. అంటే ఏమిటి? దీన్ని ఎంప్లాయ్ గా నెంబర్ గా పెట్టుకోవాలా, ఇండెక్స్ ని వాల్యూస్ మాత్రము క్యారెక్టర్ పెట్టుకోవాలి. అర్థమైందా మీకు? ఓకే, ఇది ఈ ఒక్క కాన్సెప్ట్ కన్నా అర్థమైపోతే మిగతా నెక్స్ట్ టేబుల్స్ కూడా చాలా ఈజీ. ఇది ఈ డయాగ్రామ్ అర్థం కావాలి మెయిన్ కాన్సెప్ట్. అందుకే నేను కొంచెం టైం పట్టినా కానీ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఆడతాం ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు నాకు ఈ వేరియబుల్ ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలా? వాల్యూస్ పెట్టుకోవాలా. ఏమని? ఈ వాల్యూని అంటే ఈ డేటా టైప్ని. ఎలా వాడతాం మనం దీన్ని? తీసేనా ఉంటున్నా? ఎందుకంటే నీట్ గా నీకు అర్థం అవుతుంది, మళ్ళీ ఫస్ట్ రోజున లేకపోతే కనుపడుతుంది. ఓకే, సో ఈ జస్ట్ కౌంటర్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? నేను వాల్యూ అసైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నేను ఇండెక్స్ ని ఇట్లా రాస్తామంటే సింటాక్స్ ఎట్లా రాస్తామంటే ఈ కౌంటర్ ఉంది కదా, ఈ వేరియబుల్ దాని వాల్యూ ఎట్లా పెడతాము? ఈక్వల్ టు ఇలా పెట్టేసి మన వాల్యూని శాలరీ ఉంది కదా, శాలరీ ఎంత ఇక్కడ దీనికి నేను ఇవ్వాలి కదా, ఎంప్లాయీ ఏ అనేది దానికి ఎంత శాలరీ? 200. ఓకే, అప్పుడు ప్రోగ్రామ్ లో ఎట్లా రాయాలా? 200 ఇలా రాయాలి. అవునా? 200 సెమికోలన్ ఇవ్వాలి. కానీ ఏ ఎంప్లాయీ కానీ ఇది ఇండెక్స్ కి ఇవ్వాలి కదా. ఇక్కడ మెమరీ అడ్రస్ ఉంది కదా, ఆ మెమరీ అడ్రస్ ఇది దాని వాల్యూ ఏముంది? ఇక్కడ ఏ ఉంది. ఏ అనే ఎంప్లాయీ నేమ్ కి 200 అని మనం ఇక్కడ ఏమైనా స్పెసిఫై చేసామా? ఏ అని ఇక్కడ ఏమైనా పెట్టామా? చేయలేదు సార్. చేయాలంటే ఏం చేయాలా? ఎలా పెట్టాలా? ఇలా రాయాలా? ఇలా రాయాలి. సింగిల్ కోడ్ లో ఏ అనే దానికి ఇలా పెట్టి ఇవ్వాలి. దాని అర్థం ఏంటి? ఇక్కడ నీకు అర్థమైంది కదా, ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి లోపల పెట్టిన వాటిని ఈ ఇండెక్స్ లో వేర్కర్ ఉంది కాబట్టి ఆ వాల్యూస్ ఇక్కడ పెట్టాను. టేబుల్ ఆఫ్ నెంబర్స్ అంటే ఈ నెంబర్ ఇక్కడ పెట్టాను. అంటే దీన్ని లెఫ్ట్ సైడ్ వాడాలా, ఈ టేబుల్ ఆఫ్ నెంబర్ కాబట్టి రైట్ సైడ్ వాడాలి. ఓకే, ఇప్పుడు నేను ఇది పెట్టి నేను డిఫైన్ చేసిన వాల్యూ ఈ వాల్యూ ఎంత ప్రింట్ చేయాలనుకుంటే ఎలాగా? ఈ వాల్యూ నేను జస్ట్ అసైన్ ఇచ్చాను. అదే గాన నేను ఇక్కడ వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఇక్కడ నేను ఒక లూప్ లో కానీ ఒక కర్సర్ ద్వారా కానీ ఒక వాల్యూ కానీ నేను పెట్టేటప్పుడు అప్పుడు నువ్వు లూప్ రాస్తావు కదా, ఇలా జస్ట్ ఒక వాల్యూ అసైన్ చేశాను. నేను ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఈ వాల్యూని దీని వాల్యూస్ నేను అసైన్ చేసుకున్నా. ఈ వాల్యూ నేను ప్రింట్ చేయాలంటే ఏం చేయాలా?
DBMS underscore output dot put underscore line అని పెట్టేసి బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోలన్ పెట్టాం అవునా. ఈ మధ్యలో ఇవన్నీ పెడతాం. ఇప్పుడు మనం వాల్యూని ప్రింట్ చేయాలంటే సింగిల్ కన్కాటినేషన్ ఎట్లా వాడాలి చెప్పు. కన్కాటినేషన్ పైప్ వాడాలి, డబుల్ పైప్ వాడాలి. చెప్పానా నీకు? చెప్పారు సార్. ఓకే ఓకే. దీని ఏంది వాల్యూ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ వాల్యూ కాదు salary of employee for employee is equal is ఇది ఇచ్చా. ఓకే సింపుల్. ఇప్పుడు నేను రన్ చేద్దామా? జస్ట్ ఇది ఈ కాన్సెప్ట్ కానీ అర్థం అయిపోతే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా ఈజీగా రాయొచ్చు. కాకపోతే ఏది ఎప్పుడు వాడాలా అనేది నువ్వు ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే కలెక్షన్స్ 3 రకాలు కదా, సర్వర్, అవుట్పుట్, ఆన్ అని చెప్తాను. అది చేసి నేను రన్ చేస్తాను. ఓకేనా? లైన్స్ పెట్టాను ఇక్కడ తప్పు పెట్టాను. ఓకే సార్ అవుట్పుట్ ఆన్. ఓకే ఇప్పుడు వచ్చిందా వాల్యూ? వచ్చిందా? 200. ఇక్కడ 300 పెడితే 400 పెడతా. వచ్చిందా? ఈ విధంగా అసోసియేట్ చేసుకోవాలి. ఇది ఇండెక్స్ బై టేబుల్స్ ని ఎలా వాడాలని చెప్పింది. సో నెక్స్ట్ నెస్టెడ్ టేబుల్స్. ఈ నెస్టెడ్ టేబుల్స్ ఏంటి? సిమిలర్ గా ఇక్కడ దీని మీద రాస్తాను, ఈజీగా అర్థమవుతుంది. తెలుస్తుంది. ఇక్కడ నెస్టెడ్ టేబుల్స్ నెస్టెడ్ టేబుల్స్ ఎలా ఉంటుంది? నెస్టెడ్ టేబుల్ అంటే ఇక్కడ ఏమన్నా దీంట్లో ఇంకో ఫీచర్ ఏముంది అంటే ఇక్కడ ఇది ఒకటి నెస్టెడ్ టేబుల్ అనేది. సెకండ్ వన్, థర్డ్ వన్ ఇస్ విఆర్ఎస్. ఇప్పుడు నెస్టెడ్ టేబుల్స్ అంటే ఏంటి అంటే it stores the data of single data type. ఒకే డేటా టైప్ ఉన్న వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ ఏమని స్టోర్ చేసుకోవచ్చు? ఇక్కడ ఎట్లా డిఫైన్ చేస్తాను అంటే టైప్ నేమ్. ఏం పేరు పెడతాం? పేరు
నెక్స్ట్ టేబుల్స్ కాబట్టి ఎన్టీ పెడతాం. ఎన్టీ ఆఫ్ ఎంప్లాయీ for data, employee salary and employee salary is table of number అంటే నెంబర్ అంటే. సో దీంట్లో ఇది ఎట్లా వాడాలన్నది, దీంట్లో వచ్చేసరికి ఏం డేటా టైప్స్ వాల్యూస్ నేను స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ స్టోర్, ఏం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, నెంబర్ అని డిఫైన్ చేసినాం. టేబుల్ ఆఫ్ నెంబర్, టేబుల్ ఆఫ్ డేట్స్, ఏ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్ కెన్ స్టోర్ numbers, characters and dates also. Dates కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, స్టేట్ చేసుకోవచ్చు. దీనికి ఏమైనా లిమిట్ ఉందా? ఇస్ దేర్ ఎనీ లిమిట్? లిమిట్ ఏముందా? ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తాం, లిమిట్ ఉందా? ఇట్ ఈస్ అన్బౌండ్. బౌండ్ అంటే ఎన్ని వాల్యూస్ పెట్టుకోవడానికి దాన్ని ఏమంటారు, అన్బౌండ్ అంటారు. ఏమని రాస్తారంటే ఇట్ ఈస్ అన్బౌండెడ్ డేటా అంటే లిమిట్ లేదు, ఆర్ నో లిమిట్ వైల్ స్టోరింగ్ ద డేటా. డేటా లిమిట్ పెట్టకపోతే ఏమవుతుంది, ఎంత మెమరీ ఆక్యుపై చేసుకుంటుంది, చాలా ఎక్కువ మెమరీస్ ఆక్యుపై చేసుకుంటుంది కదా. అప్పుడు ఇది కూడా అంతే కదా, ఇది కూడా ఎస్టర్డ్ అరేస్, అసోసియేటెడ్ అరేస్ కూడా అదే సేమ్. ఇక్కడికి వచ్చేసరికి మనం రాసినప్పుడు ఇట్ కెన్ స్టోర్ ఇది లిమిట్ లేదు, ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, డేటా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇండెక్స్ అనేది వాడాల. ఇక్కడ ఇండెక్స్ ఉంది తేడా. ఇండెక్సెస్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ఏం డేటా టైప్ వాడచ్చు. ఇండెక్స్ వాడేటప్పుడు ఇండెక్స్ అంటే అడ్రస్, మెమరీ అడ్రస్ అనేది. ఏం డేటా టైప్ వాడచ్చు, నెంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ. డేట్ వాడకూడదు. డేట్ వాడినామా మనం ఏమైనా వాడకూడదు. కానీ వాల్యూస్ మాత్రం డేట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఈ వాల్యూస్ మాత్రం నెంబర్ బదులు డేట్ పెట్టుకోవచ్చు, డేట్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఓకే, అది అవసరం ఉంటేనే తప్ప వాడచ్చు. జనరల్గా ఎక్కువ వాడేది ఏంటంటే నెంబరు క్యారెక్టర్స్ వాడతారు, కానీ డేట్ ఎక్కువ వాడరు. డూ ఎనీథింగ్. దాని బదులు ఏం చేస్తారంటే ఈ అసోసియేటెడ్ అరేస్ చేసే బదులు, వాడే బదులు నెక్స్ట్ టేబుల్స్ పెట్టుకుంటారు. సింపుల్. నీకు ఎక్స్ట్రా బర్డన్ ఇక్కడ ఏముంది, నాకు ఎక్స్ట్రా బర్డన్ ఏముంది, ఇండెక్సెస్ యూజ్ చేస్తున్నారు కదా, ఇండెక్స్ పెడుతున్నారు. ఇండెక్స్ అనేది బటన్ కాబట్టి ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అండ్ అందులో ఏంది, ఇక్కడ ఒక ఇండెక్స్ నెంబర్ కూడా ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవ్వదు, 1 నుంచి స్టార్ట్ అవుతుంది మామూలుగా ఐడియల్ గా. ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ అని ఇండెక్సింగ్ అనేది. ఇండెక్సింగ్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి దాని ప్రకారంగా అవుతుంది. లేదంటే ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ టేబుల్స్ ఇక్కడ ఉంది కదా, ఈ వాల్యూస్ అనేది దీంట్లో ఇది తీసేస్తాను. ఇదే ఉంది, ఇండెక్స్ తీసేస్తాను, కట్ చేస్తాను. పెడతాను. ఓకే,
ఇక్కడ లిమిట్ లేదు, కానీ లిమిట్ లేదు కాబట్టి సో ఇట్ ఈస్ అన్బౌండ్. అవునా, ఇట్ కెన్ స్టోర్ నెంబర్స్, క్యారెక్టర్స్ అండ్ డేట్ వాల్యూస్. ఇక్కడ మనం డిఫైన్ చేసాము. దీన్ని కూడా మనం ఏం చేయాలి, మనము ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. రాసాం ప్రోగ్రామ్. ఎలా టైప్ ఎలా ఎలా చేద్దాం చెప్పు. దీన్ని పేరు పెట్టాము ఇక్కడ, నేను తీసుకొని పెడతాను. మళ్ళీ రాద్దాం. నేను డిఫైన్ చేయాలి కదా నెక్స్ట్ టేబుల్స్. టేబుల్స్ నేను ఎట్లా డిఫైన్ చేశాను, ఎక్స్ట్రా టేబుల్స్ కాబట్టి ఎన్ అనే వేరియబుల్ పెట్టుకొని మనం డిఫైన్ చేయాలి కదా. డేట్ ఎంప్లాయీ ఈజ్ టేబుల్ ఆఫ్ నెంబర్. ఓకే, అంతే, లిమిట్ లేదు. కాకపోతే ఇప్పుడు బ్రాకెట్ పెట్టుకొని నాకు 10 వాల్యూస్ అని కాదు, ఇక్కడ వాల్యూ లెంత్ అని. ఇప్పుడు నేను స్పెసిఫై చేశాను అనుకో, బ్రాకెట్ ఓపెన్ చేసి 10 పెట్టా అంటే 10 వాల్యూస్ అని కాదు అర్థం. ఇక్కడికి వచ్చేసరికి 10 వాల్యూస్ అని కాదు, వాల్యూస్ యొక్క లెంత్, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ యొక్క లెంత్ అప్ టు 10 డిజిట్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అని అర్థం. కానీ ఇక్కడ మనమే స్పెసిఫై చేయాలి లెంత్ ఇంత ఉండాలని. లిమిట్ పెట్టాల, లిమిట్ లేదు. సో ఇది కూడా లిమిట్ లేదు. ఓకే, సో దట్ ఈస్ ఇది. ఓకే, మనం ఇక్కడ డిఫైన్ చేసాం కదా టైప్ ని, ఇది కూడా యూజర్ డిఫైన్డే, అంతే కదా. ఇది కూడా యూజర్ డిఫైన్డే. నేనేం డిఫైన్ చేయాలా, లోకల్ వేరియబుల్ డిఫైన్ చేయాలి. అవునా, లోకల్ వేరియబుల్ అంటే నథింగ్ బట్ సబ్ టైప్. ఓకే, ఎట్లా రాయాలి చెప్పు. ఏదో సి అండర్ స్కోర్ మళ్ళీ సేమ్ ఎన్టీ అని పెడతా, ఎన్టీ అండర్ స్కోర్ చెప్పు. ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ శాలరీ అని డేటా అని పెడతాం. ఓకే, డేటా అనేది అండర్ స్కోర్ డేటా అనేది యాక్చువల్ వేరియబుల్. ఓకే, ఇక్కడ ఏమని పెట్టాలి, ఇక్కడ ఎన్ అండర్ స్కోర్ ఎంప్లాయీ శాలరీ. వెరీ గుడ్. ఇది మనకి డిఫైన్ చేయాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో ఈ టైప్స్ అనేది ఎట్లా చేయాలనేది. సో వి హ్యావ్ టు. ఓకే, ఇప్పుడు విఆర్ఎస్ చూద్దాం. విఆర్ఎస్ ఏంటి విఆర్ఎస్ కి ఇక్కడ విఆర్ఎస్ కి నెక్స్ట్ టేబుల్స్ అనేది బోత్ ఆర్ సేమ్. ఇక్కడ లిమిట్ ఉంటుంది, లిమిట్ ఉండదు, ఇక్కడ లిమిట్ ఉంటుంది. సింపుల్. ఓకేనా, ఇది అది తేడా ఏంటంటే ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక డిఫరెంట్ ఈ చాలా కాన్సెప్ట్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మెటీరియల్స్ ఇక్కడ వెతికిన చూసాం, కానీ ఈ కాన్సెప్ట్ కన్నా అర్థమైతే ఇది చాలా ఈజీ. కానీ ప్రోగ్రామ్ లో పెద్ద ప్రోగ్రామ్ లో కంపెనీలో ఎక్కువ వినకపోయినా కానీ ఎక్కువ వాడేది కూడా కలెక్షన్సే వాడతారు. అందుకే కలెక్షన్స్ మీద బాగా గ్రిప్ నాలెడ్జ్ ఉండాలా. కాన్సెప్ట్స్ ఉంటే ఎంత పెద్దదైనా చేయొచ్చు. ఇప్పుడు డిఫైన్ చేద్దాం. ఎట్లా చేద్దాము, టైప్ నేమ్ ఏమిద్దాము, వి కదా, విఆర్ఎస్ కాబట్టి ఎంప్లాయీ ఈజ్ అని పెడతాము. ఏమంటుంది అంటే ఈజ్ ది array of a number. Okay, that's గుర్తులేదు, చూస్తా ఉంది.
నేను ఎట్లా రాయాలి? ఓకే, టైప్ నేమ్ ఈస్ ఈ అరే ఆఫ్ లెంత్ ఇట్లా. is VRA లో లెంత్ పెట్టాలి, స్పెసిఫై చేయాలి. సమ్ 10 వాల్యూస్ ఓకే ఆఫ్ నంబర్ ఓకే. మనం నల్ల అనేది నోటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ VRA అనేది 10 లో పెట్టాం కదా, 10 వాల్యూస్ అని అర్థం. అప్ టు 10 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. ఆఫ్ లెంత్ నువ్వు పెట్టుకోవచ్చు. ఇక్కడ నంబర్ 20 అని పెట్టుకోవచ్చు. దాని అర్థం ఏంటి? ఈచ్ వాల్యూ యొక్క డిజిట్స్ 20 డిజిట్స్ వరకు అని అర్థం. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఇది ఏమంటారు అందులో రాసుకుంటున్నప్పుడు ప్రాక్టికల్ గా మనము ఇక్కడ లెంత్ అని నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి పెట్టుకుంటాం. నెంబర్ ఆఫ్ ఈచ్ వాల్యూ యొక్క డిజిట్, ఈచ్ వాల్యూ మనం ఒక వాల్యూ ఉంది కూడా ఆ వాల్యూ యొక్క డేటా లెంత్ మాత్రమే అర్థం. కానీ లిమిట్ ఎక్కడ లేదు. లిమిట్ ఎక్కడ రాస్తామంటే VRS వాడాలి. ఇప్పుడు చెప్పు, ఏది నెస్టెడ్ టేబుల్ వాడాలా లేకపోతే VRA వాడాలా, ఏది ఇండెక్స్ బై టేబుల్ వాడాలా, ఇది ఎప్పుడు వాడాలా ఒక సినారియో చెప్తావా? నీకు అర్థమైందని ఏం అర్థమైందో? లిమిటెడ్ ఉన్నదానికేమో VRS వాడతాం సార్. అవును. లిమిట్ లేకుండా ఉంటేనేమో నెస్టెడ్ టేబుల్స్ వాడతాము. అసోసియేటెడ్ దానికేనేమో ఎందుకు నెస్టెడ్ టేబుల్ వాడచ్చు? అదే నెస్టెడ్ టేబుల్స్ ఎప్పుడు వాడాలా? నెస్టెడ్ టేబుల్స్ సార్ ఇప్పుడు వాడాలా? జనరల్ సినారియో నువ్వు ఆలోచించుకొని చెప్పు, ఎట్లా చెప్పు ఎప్పుడు వాడాలనేది. ఇది ఎప్పుడు వాడాలా? లిమిట్ సార్ లిమిట్ ఉన్నప్పుడేమో VRS వాడతాం సార్. లిమిటెడ్ ఎప్పుడు? లిమిట్ అంటే ఏంటి? మన ఇండెక్సెస్ అనేది లిమిట్ ఉన్నప్పుడు అంటే వాల్యూస్, ఈ యొక్క వాల్యూస్ లిమిటెడ్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ ఎక్కువ వాల్యూస్ ఉండకూడదు. లిమిటెడ్ గా, ఇది లిమిటెడ్ కదా డిఫైన్ చేశారు. 10 వాల్యూస్ ఎప్పుడు వాడతామంటే 10 వాల్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు మనకు ఒక UI స్క్రీన్స్ లో మనం చూసే అప్లికేషన్స్ లో డ్రాప్ డౌన్ ఉంటుంది చూసారా? డ్రాప్ డౌన్స్ ఉంటాయి కదా, యాక్టివా ఇన్యాక్టివా అని డ్రాప్ డౌన్. ఏదైనా స్క్రీన్ లో మనం క్లిక్ చేస్తే వాల్యూస్ అన్ని ఉంటాయి, పాపులేట్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఇండియాలో ఒక స్టేట్స్ ఎన్ని ఉంటాయి? 29. 29 కన్నా మార్క్స్ ఎక్కువ ఉంటాయా? 29 ఉండవు. అది ఆల్రెడీ ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల కన్నా పెరగవు తగ్గవు ఇప్పుడు వరుణ కండిషన్ లో, అవునా? అప్పుడు ఏం చేయాలా? సినారియోలో డిఫైన్ చేసుకోవాలా. ఓకే, ఇప్పుడు జనాభా లెక్కలో అప్పుడు VRA పెట్టచ్చా లేకపోతే నెస్టెడ్ టేబుల్స్ పెట్టాలి సార్? నెస్టెడ్ టేబుల్ ఎందుకంటే అది కౌంట్, ఎంతమంది జనాభా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, తగ్గేది వేరు కదా, రేర్ కదా. కానీ పెరిగేది ఉంటుంది కానీ తగ్గేది ఉంటుందా? పాపులేషన్ పెరుగుతూనే ఉంది కదా కంటిన్యూస్. ఎంత పెరుగుతుంది అనేది మనకు తెలియదు కదా, అంచనా లేదు కదా మనకి. అలాంటప్పుడు నెస్టెడ్ టేబుల్స్ వాడాలి. నీకు సినారియో అర్థమైంది కదా? అలాంటి సిచ్యువేషన్ చేసినప్పుడు మనము ఇది నెస్టెడ్ టేబుల్ పెడతాము, ఇది ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నప్పుడు VRA వాడదాము అని డిఫైన్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు డిఫైన్ చేసుకోవాలి. ఈ నెస్టెడ్ ఇండెక్స్ బై టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ అసోసియేటెడ్ అరేస్ అనేది ఇది ఎప్పుడు వాడాలా? అది వచ్చేసి ఓన్లీ డేటా కంప్లీట్ 2 ఈక్వల్ గా ఉన్నప్పుడు వాడాలి. 2 ఈక్వల్ గా ఉన్నప్పుడు వాడాలి. ఈక్వల్ అంటే సేమ్
వాల్యూస్ ఉంటది కదా, ఆ, మనకు కావాల్సిన వాల్యూస్ అందులో ఉన్న వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు యూస్ చేయాలి. ఆ. ఇప్పుడు ఇది ఏంటంటే అసోసియేటెడ్ అరేస్ అనేది ఈజ్ ఈక్వల్ టు నెస్టెడ్ టేబుల్స్ లాగానే, అంతేనా? ఈ రెండు అన్బౌండ్ అంటే ఏంటి? లిమిట్ లేదు. ఓకే, ఇదైనా పెట్టుకోవచ్చు, ఇదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పాపులేషన్, ఇండియా పాపులేషన్ అనుకో. ఇండియా పాపులేషన్ కి నేను ఏది బెస్ట్ మెథడ్, ఇది వాడచ్చా లేకపోతే ఇది వాడచ్చా? నేను ఇది పెడితే ఏమవుతుంది? నేను నెక్స్ట్ టేబుల్స్ కాకుండా నేను అసోసియేటెడ్ అరేగా పెట్టుకోవచ్చా? అది కూడా లిమిట్ లేదు. అసోసియేటెడ్ అరేస్ గా పెడితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి సార్. ఏదేది అసోసియేటెడ్ అరేస్ పెడితే పాపులేషన్ ఇంక్రీజ్ అయినప్పుడల్లా చేంజ్ చేస్తూ ఉండాలి వాల్యూస్. చేంజ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళే పెరుగుతుంది కదా, లిమిట్ లేదు కదా. ఇది కూడా లిమిట్ లేదు కదా. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అసోసియేటెడ్ అరేస్, ఇది కూడా లిమిట్ లేదు కదా, ఇది కూడా లిమిట్ లేదు. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటి? కింద ఇండెక్సెస్ చేంజ్ అవుతాయి సార్. ఇండెక్స్ ఉంది కదా, అంటే నేను ఇక్కడ పెరిగే కొద్ది, డేటా పెరిగే కొద్ది ఇండెక్స్ కూడా నేను పెంచాలి కదా. చాలే. ఇప్పుడు 150 కోట్లు అంటే 150 కోట్ల యొక్క ఇండెక్స్ వస్తుంది పెట్టుకోవాలి కదా. అంటే ఇక్కడ నాకు ఇండెక్స్ అవసరం దీనికి నెక్స్ట్ టేబుల్ కి? లేదు సార్. అప్పుడు ఇది వాడాలా, ఇది వాడాలా? నెక్స్ట్ టేబుల్స్ నెక్స్ట్ టేబుల్ వాడాలా. ఇది ఎప్పుడు వాడాలా? మనకు లిమిట్ డేటా తక్కువ ఉంది, మనకు కూడా యూస్ చేయాల్సి అప్పుడు వాడాలా. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది కదా, చూసావా? ఈ ఎంప్లాయీ నెంబర్ ఉంది కదా కాలము, ఇది నేను ఇండెక్స్ గా వాడుకుంటా. వాల్యూస్ ని శాలరీ అనేది కాలం, టేబుల్ కాలం యొక్క వాల్యూస్ సేమ్ శాలరీ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా. అవునా? ఇప్పుడు నా కంపెనీలో ఎంప్లాయీస్ రోజు రోజు పెరుగుతుంది కదా, తగ్గుతుందా? ఖర్చు పెరగచ్చు. ఒక కంపెనీలో టీసీఎస్ అనే కంపెనీలో ఎంప్లాయీస్ ఇప్పుడు 2 లక్షల మంది 6 లక్షల మంది ఉన్నారు. ఓకేనా? ఎంప్లాయీస్ పెరగచ్చు, తగ్గచ్చు, అవునా కదా? అప్పుడు సేమ్ ఎంప్లాయీ నెంబర్ అనేది ఉంటుందా అందరికి? ఉండదు సార్. ఎంప్లాయీ నెంబర్ వేరు ఉంటుంది. ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని ఇండెక్స్ గా పెట్టుకోవాలా, ఇండెక్స్ గా యూజ్ చేయాలి. ఇండెక్స్ గా యూజ్ చేయాలా. శాలరీ అనేది వాల్యూగా పెట్టుకోవాలి. ఇప్పుడు నీకు అర్థమైంది సినారియో? ఎక్కడ వాడాలా? ఇండెక్స్ అనేది ఎప్పటికీ ప్రైమరీ కీగా వాడుకోవాలి. ఇక్కడ శాలరీ అనేది వాల్యూ అనేది వాల్యూస్ గా పెట్టుకోవాలి. నీకు అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఇక్కడ వాల్యూస్ నేను సబ్ టైప్ గా పెట్టి చేసుకున్నాను. ఇప్పుడు మనం డిఫైన్ చేస్తున్నాం. ఇదంతా కలిపి ఏంది? ఇదంతా అసోసియేటెడ్ అరే. మనము ఈక్వల్ టు పెట్టినప్పుడు దీనికి వాల్యూస్ అసలు చేసుకోవాలి. ఏముంది నెంబర్ కదా, నెంబర్ ఇది ఇంకొక వేరియబుల్ డిఫైన్ చేసుకున్నాం. కాపీ పెట్టేసి దీంట్లో వాల్యూస్ ని ఇక్కడ వాల్యూ ఆఫ్ టేబుల్ ఆఫ్ నెంబర్స్ కదా, నెంబర్ కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇలా పెట్టుకున్నాం. అప్పుడు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టాలి. ఇది నెక్స్ట్ టేబుల్.
ఈ నెస్టెడ్ టేబుల్ కి ఇంకొక వేరియబుల్ డిఫైన్ చేస్తాం. ఏమని? కాపీ ఒక వేరియబుల్ గా డిఫైన్ చేస్తాం. అనదర్ వేరియబుల్ సేమ్ డేట్ టైప్ కామా 1 పెట్టాను. ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి నేను ఇది ఉంది కదా, ఇంకొక పద్ధతిలో ఈ వేరియబుల్ డిఫైన్ చేసాం. ఎందుకు? ఇదే టైపు దీనికి డేటా టైప్ పెట్టాం. ఇప్పుడు నేను ఈ విధంగా రాయొచ్చు, అవి పెట్టేసి ఇదే విధంగా రాయొచ్చు, ఈ విధంగా కూడా రాయొచ్చు. అర్థమైంది కదా? దీంట్లో డేటా టైప్ ఏది ఉందో అదే పెట్టుకొని ఇక్కడ 1 పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1 పెట్టుకుంటాను. ఓకేనా? అంటే ఇక్కడ వాల్యూ ఏముంది? ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ ని దీంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎన్ని ఉన్నాయి వాల్యూస్ ని, నేను వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలా? ఒక వాల్యూ కన్నా ఎక్కువ ఉంది కదా, దాన్ని ఏం చేయాలి? నేను ఇప్పుడు లూప్ వాడాలి. ఫర్ ఐ ఇన్ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి డాట్ ఫస్ట్ డాట్ డాట్ లాస్ట్ లూప్ లూప్ సేవ్ చేద్దాం. ఇక్కడ ఏంటి? కర్సర్ ఫర్ లూప్ వాడుతున్నాం. ఫర్ లూప్ అంటే ఎందుకు ఫర్ లూప్ వాడాలి? ఎందుకు ఫర్ లూప్ వాడాలా? ఇక్కడ మల్టిపుల్ ఇక్కడ ఇండెక్సింగ్ ఉంది కదా, ఇండెక్సింగ్ 0 పెట్టాను, 100 పెట్టాను, 100 200 300 400 500 100. ఇక్కడ ఎందుకు వాడుతున్నానంటే ఫస్ట్ వాల్యూ ఐ అనే ఒక పాయింటర్ ఈ వాల్యూ ఈ యొక్క డేటా టైప్ లో ఫస్ట్ వాల్యూ డాట్ ఫస్ట్. ఈ కలెక్షన్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త వాడాలి. ఓకేనా? ఇక్కడ డాట్ ఫస్ట్ అంటే ఏంటి? ఈ ఫస్ట్ రికార్డ్ నుంచి. డాట్ లాస్ట్ అంటే ఏంటి? లాస్ట్ రికార్డ్ వరకు అని అంటారు. ఫస్ట్ డాట్ నుంచి, ఒకటి నుంచి, లేకపోతే ఏమో డాట్ ఫస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగానే పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇలాగా ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకు కౌంటర్ ఉంది కదా, ఇక్కడ కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ అని పెట్టి ఈక్వల్ టు ఏమని పెట్టాలా? దీని యొక్క కౌంట్ అంటే మొత్తం దీని యొక్క కౌంట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి దీంట్లో, ఆ కౌంట్. ఇప్పుడు నేనేం రాస్తాను? ఇక్కడ మనకు 1 నుంచి ఇక్కడ వరకు ఈ కౌంట్ వాల్యూ లెంత్ ఒకటి నుంచి ఈ కౌంట్ వరకు అర్థం. ఈ విధంగా రాయొచ్చు. లూప్ పెట్టి TBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ బ్రాకెట్ లో ఇక్కడ మనకి వేరియబుల్ లో పెట్టాం కదా మనము ఇది. అప్పుడు ఇది salary of employee is పెట్టేసి 5 బ్రాకెట్ లో ఇక్కడ ఐ పెట్టాలి. ఐ అంటే ఏ ఫస్ట్ రికార్డ్ ఇక్కడ మనం 1 కదా, 1 అంటే ఇది 100 అవుతుంది, 2 అంటే 200 అవుతుంది, 3 అంటే 300 అవుతుంది. అంటే ఈ పాయింటర్ పెరిగే కొద్దీ 1 నుంచి 6 వరకు అర్థం. ఓకేనా? ఇక్కడ మనకు 6 ఉంది, లేదు ఇక్కడ 10 lakhs ఉన్నాయి అనుకో రికార్డ్స్, 1 lakh రికార్డ్స్ ఉన్నాయి అనుకో, 1 lakh ఇక్కడ రాయలేం కదా. మనం స్టోర్ చేసుకునేప్పుడు ఒక కర్సర్ పెట్టుకొని కర్సర్ లో ఎన్ని ఎంప్లాయీ, ఇప్పుడు నాకు ఇక్కడ ఈ టేబుల్లో 8 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి, అవునా?
8 రికార్డ్స్ మనం మాన్యువల్ గా టైప్ చేసి ఎంటర్ చేస్తాం. ఒకవేళ ఈ ఎంప్లాయీ టేబుల్లో నాకు సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ 2 lakh ఎంప్లాయీస్ అనుకో, 2 lakh ఎంప్లాయీస్ నేను కామ పెట్టుకుంటానా? పెట్టుకోలేను కదా. అప్పుడు ఏం చేయాలా? ఈ నెస్టెడ్ టేబుల్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక కర్సర్ పెట్టుకుంటా. కర్సర్ ఏమి నాకు ఏం కావాలి? ఇక్కడ ఎంప్లాయీ శాలరీ మాత్రమే కావాలి, అవునా? ఎంప్లాయీ శాలరీ అనేది స్టోర్ చేసుకుంటాను నేను ఏమని ఒక కర్సర్ డిఫైన్ చేసుకుంటాను. ఆ కర్సర్ లో సెలెక్ట్ ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ డాట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అని పెట్టి సమ్ వేర్ కండిషన్ ఇచ్చుకొని, ఏమైనా కండిషన్ ఇచ్చుకొని మనం పెట్టుకున్నాం అనుకో. సపోజ్ ఇఫ్ ఐ గెట్ ఇట్ మోర్ దాన్ 1 lakh, ఐ స్టోర్ దిస్ వాల్యూస్ ఇన్ టు దిస్ వేరియబుల్. ఈ కర్సర్ నెస్టెడ్ టేబుల్ లో పెట్టుకొని నేను వాల్యూస్ ప్రింట్ చేసుకొని దీనికి అసైన్ చేసుకుంటా. ఇది అసైన్ చేసుకున్న దాన్ని నేను ఒక్కొక్క వాల్యూ ప్రింట్ చేసుకుంటా. ఇప్పుడు కదా ఇది ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. సేమ్ దీనికి ఎట్లా డిఫైన్ చేసినామో విఆర్ఏ కూడా అంతే, జస్ట్ కాపీ పేస్ట్ అంతే, పేరు మార్చడం అంతే. ఓకేనా? సో విఆర్ఏ నువ్వు రాస్తావా? సింటాక్స్ ఇది రన్ చేస్తాను. ఓకే, లైన్స్ మార్చేస్తాను. నేను క్లాస్ పెట్టుకున్నాను. ఐఫోన్ 2 సార్లు కాపీ చేశాను. టైప్ డేటా శాల్ అండి. శాల్ అని డేటా టైప్ శాల్. Index. Okay, we must use a single index.
6 and 26. Okay, ఒక్క నిమిషం. ఏం చేశానంటే ఒక చిన్న తప్పు చేశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే,
కాదు నేను కాకుండా ఓకే ఇక్కడ ఏంటంటే కాపీ చేస్తాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ టేబుల్లో ఇక్కడ మనం డిఫైన్ చేసాం కదా ఇక్కడ నెక్స్ట్ టేబుల్ అని ఇది యాక్చువల్ డేటా టైప్ దీని యొక్క ఆబ్జెక్ట్ దీని యొక్క పేరు ఇది మనం లోకల్ సబ్ టైప్ మనం క్రియేట్ చేసాం ఈ సబ్ టైప్ వచ్చేసరికి సబ్ టైప్ లో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లో ఏమని డిఫైన్ చేసామో దాని వాల్యూస్ ఇక్కడ పెడుతున్నాం ఓకే జగదీష్ సో ఈ వాల్యూకి ఒక సబ్ టైప్ వాల్యూస్ అసైన్ చేస్తాం సబ్ టైప్ లో ఉన్న వాల్యూస్ ని ఇక్కడ డాట్ ఫస్ట్ వాల్యూ నుంచి లాస్ట్ వాల్యూ వరకు ఇక్కడ 2 డాట్స్ మాత్రమే ఉండాలి మధ్యలో ఇక్కడ 3 పెట్టకూడదు స్టాండర్డ్ నోటేషన్ ఇది మర్చిపోకూడదు డాట్ పెట్టేసి ఇక్కడ మనం వాల్యూ స్టోర్ చేసుకున్నాం ఏమని ఈ యొక్క సబ్ టైప్ లో ఈ డెఫినేషన్ యొక్క వాల్యూస్ ని బ్రాకెట్ ఓపెన్ చేసి వాల్యూస్ పెట్టేసి దాని యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాం ఓకే సబ్ టైప్ యొక్క వాల్యూ ఇక్కడ స్టోర్ చేసుకున్నప్పుడు చాలా ఇది కొంచెం నోటేషన్ ఫాలో అవ్వాలి ఓకేనా సో ఇది సేమ్ సిమిలర్ గానే ఈ అరే కూడా సేమ్ అంతే ఇక్కడ వాల్యూ పెట్టేసి మనం ఏం చేసాం అది చేసాం ఓకే ఈ విధంగా రాయాలి వీఆర్ నువ్వు రాయగలుగుతావా సేమ్ దీన్ని కాపీ చేసి వేరియబుల్స్ ఇక్కడ మార్చాలి అంతే ఓకే ఓకే రాస్తావా ఇది కలెక్షన్స్ రేపు రికార్డ్ అనేది ఒకటి అది కూడా ఒక టైప్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ మనము ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని ఒకే సింగిల్ డేటా టైప్ ని పెట్టుకున్నాం వాల్యూస్ అవునా రికార్డ్ అనేది కూడా ఒక కలెక్షన్ టైప్ రికార్డ్ అనేది ఏంటి ఇట్ కెన్ స్టోర్ మోర్ దెన్ 1 డేటా టైప్ ఒక డేటా టైప్ కాకుండా నెంబరు వేర్కారు డేటు అన్ని వాడుకోవచ్చు కానీ బూలియన్ మాత్రం వాడకూడదు అది దాన్ని రికార్డ్ అది రికార్డ్ అనేది నేను రేపు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ టైం 6 గంటలకి ఓకేనా చేసి నేను ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను రికార్డ్ సేమ్ అలా అరే టైప్ ఎలా ఉందో విఆర్ అనేది ఎలా ఉందో సేమ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కలెక్షన్ కానీ బుక్ కానీ మెటీరియల్ కానీ రికార్డ్ అనేది ఇక్కడ కలెక్షన్ అంటే 3 చెప్తారు అందరూ కానీ రికార్డ్ కూడా ఒక కలెక్షన్ ఓకే రికార్డ్ ఇది రికార్డ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి నేనేం చెప్పాను ఇక్కడ ఇట్ విల్ ఆటోమేటిక్లీ గెట్స్ డిలీటెడ్ వన్స్ బిజినెస్ లాజిక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ PLSQL బ్లాక్ అంటే ఇక్కడ నుంచి ఈ వేరియబుల్ ఈ ప్రోగ్రామ్ లోపలే మనము ఆ స్కోప్ అంతవరకు ఆ తర్వాత ఏంది ఇక్కడ డేటాను ఆటోమేటిక్ గా డిలీట్ చేస్తుంది అవునా ఇదే టైప్ ని మనము పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము టేబుల్ అనేది పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది ఈ టేబుల్ కి ఈ టైప్ కి డిఫరెన్స్ చూడు ఇక్కడ ప్రోగ్రామ్ లోపలే ఉంటుంది కానీ ఇదే ప్రోగ్రామ్ టైప్ ని మనము టేబుల్ లాగా స్టోర్ చేసుకోవాలంటే దట్ ఈస్ కాల్డ్ ఇక్కడ ఇది ఆబ్జెక్ట్స్ అనేది ఒక టైప్ అన్నమాట టైప్స్ అంటారు కానీ దాన్ని కూడా ఒక టైప్ అంటారు ఇవి కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ ఇది ఓకేనా సేమ్ కాన్సెప్టే కానీ ఇక్కడ ప్రోగ్రామ్ లో రాస్తాం మనం వేరియబుల్ డిఫైన్ చేసి మనం చేసాం కదా ఇక్కడ టైప్ నేమ్ ఈజ్ టేబుల్ ఆఫ్ నంబర్ ఇండెక్స్ బై అనేది అలా చేసాం కదా సేమ్ థింగ్ మనము టేబుల్ లాగా పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు అది వాడుకోవచ్చు మనం ప్రతిసారి మనకు వేరియబుల్ డిఫైన్ చేయాల్సి ఉంది మనకు ఈఎంపీ డాట్ పర్సంటేజ్ టైప్ అని పెడతాం కదా టేబుల్ ఇచ్చేటప్పుడు దాని యొక్క డేటా టైప్ కావాలి సేమ్ థింగ్ అని ఇది కూడా అంతే ఇది ఆబ్జెక్ట్ టైప్స్ ఉంటాయి ఓకే ఇక్కడ విఆర్ఏ అనేది ఇక్కడ లిమిట్ ఉంది కాబట్టి ఈ లిమిట్ ఉండదు కాబట్టి ఇది ఇక్కడ టైప్ చూసావా ఇది ఈ టైప్ డిఫైన్ చేసినప్పుడు టేబుల్ యొక్క డేటా టైప్ ఉన్నాడు విఆర్ఏ కూడా డిఫైన్ చేయొచ్చు
VRA. VRA అంటే సేమ్ వాల్యూ ఇట్ కెన్ స్టోర్ మోర్ దెన్ వన్ వాల్యూ. ఓకే, ఫస్ట్ మనం VRA గా డిఫైన్ చేయాలి. VRA నేను డేటా అంతా నేను పంపిస్తాను. అసైన్మెంట్ వచ్చి VRA ఎట్లా డిఫైన్ చేస్తావు రన్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసి నువ్వు టెస్ట్ చేయి, డిఫైన్ చేసి నాకు పంపించు. ఓకేనా? VRA ఎలా డిఫైన్ చేయాలి సార్ రన్ చేస్తుంది. ఓకే జగదీష్. ఓకే సార్.